ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధాని పనులు తిరిగి ప్రారంభమయ్యాక నిర్మించిన తొలి ప్రభుత్వ భవనమైన సిఆర్డీఏ పరిపాలనా కార్యాలయాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు. భూములిచ్చిన రైతులతో కలిసి ఉదయం 9:54 వేద మంత్రోచ్చరణల మధ్య ముఖ్యమంత్రి భవనాన్ని ఓపెన్ చేశారు. 257 కోట్ల రూపాయల వ్యయంతో 4.32 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం G+7 అంతస్తులతో ఉంది. అమరావతి సింబల్గా భావించే ఏ ఆకారంలో ఈ భవనాన్ని డిజైన్ చేశారు. భవనాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి పరిశీలిస్తుండగా భవన నిర్మాణ తీరును మంత్రి నారాయణ వివరించారు. ఇకపై సిఆర్డీఏ కార్యకలాపాలు అమరావతి నుంచే నిర్వహించబడతాయి. ఈ కార్యాలయ ప్రాంగణంలో కమాండ్ కంట్రోల్ సెంటర్, ఏడీసీఎల్ కార్యాలయం, మున్సిపల్ శాఖ కార్యాలయాలు వంటి ముఖ్య విభాగాలు ఒకే చోట నుంచి పనిచేయనున్నాయి. భవనం ప్రారంభానికి ముందే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి నెట్ జీరో ఎనర్జీ అవార్డును ఈ భవనం సొంతం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూములిచ్చిన రైతులను సన్మానించి రాజధాని నిర్మాణానికి వారి సహకారాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.